సో ఇదే లాస్ట్ వాళ్ళిద్దరికి కూడా వరల్డ్ కప్, అండ్ జడేజా కూడా ఇదే లాస్ట్. సో ఈ సీనియర్స్ అందరూ ఒకటేసారి టీం నుంచి వెళ్ళిపోతే నెక్స్ట్ వరల్డ్ కప్ కానీ నెక్స్ట్ T20 మ్యాచెస్ కానీ మన టీం ఎలా ఉండబోతుంది? ఆల్రెడీ ఇప్పుడు ఉన్న రిమైనింగ్ టీం అంతా కూడా యంగ్ టీం ఉంది. ఇప్పుడు ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు, ఆడగలరు, ఎబిలిటీ ఉన్నది స్టిల్. కోహ్లీ రన్స్ కొట్టాడు ఫైనల్లో, అండ్ మనకు రోహిత్ శర్మ చూసాం రన్స్ కొట్టాడు. జడేజా ఆల్రౌండ్ పర్ఫామ్, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఎలా అంటే అలా పర్ఫామ్ చేయగలరు. ఇప్పటికి కూడా ఎబిలిటీ ఉన్నది. కానీ ఉద్దేశం ఏంటంటే యంగ్స్టర్స్కి ఛాన్స్ ఇవ్వాలి. యంగ్స్టర్స్ చాలామంది గ్రూమ్ అవుతూ వస్తున్నారు పైన. వాళ్ళకి ఇప్పటి నుంచి మ్యాచ్లు ఆడడానికి అవకాశం ఇస్తే నెక్స్ట్ వరల్డ్ కప్ వరకు ఒక 1-2 ఇయర్స్లో కొన్ని మ్యాచెస్ కనుక వాళ్ళు ఆడగలిగితే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది, అప్పుడు వాళ్ళు పర్ఫామ్ చేస్తారు. సో లాంగర్ ఫార్మాట్లో ఉంటారు కదా, ఇంకా టైం ఉన్నది. సో షార్టర్ ఫార్మాట్లో అయితే కొత్త ఫేసెస్ చూడొచ్చు, అండ్ ఆల్రెడీ సక్సెస్ అయినటువంటి ఫేసెస్ కూడా ఉన్నాయి మనకు. శుభన్ గిల్, యశస్వి జైస్వాల్ లాంటి ప్లేయర్స్ ఆల్రెడీ 3 ఫార్మాట్స్ ఆడాడు. శుభన్ గిల్ 3 ఫార్మాట్స్ ఆడి ప్రూవ్ చేసుకొని ఉన్నాడు. సో ఇట్లాంటి యంగ్స్టర్స్ రెడీగా ఉన్నారు. రైట్ లెఫ్ట్ కాంబినేషన్ ఓపెనర్స్ దగ్గర నుంచి మాట్లాడుకుంటే కనుక ఇప్పుడు అక్షర్ పటేల్కి ఇంకా టైం ఉంది ఆడడానికి. సో లెఫ్ట్ హ్యాండ్ రవీంద్ర జడేజా ఎప్పుడైతే రిటైర్డ్ అయ్యాడని అనుకుంటే దాన్ని ఆ ప్లేస్ భర్తీ చేయడానికి అక్షర్ వచ్చాడు కదా ఆల్రెడీ ఆల్రౌండర్గా. డెఫినెట్గా బెటర్ టీం ఉంటుంది, యంగ్ టీం. సో నడిపించేది ఎవరు, కెప్టెన్ ఎవరు ఉండొచ్చు? అది మేబీ హార్దిక్ పాండ్యా ఆల్రెడీ T20స్లో లాస్ట్ కొన్ని మంత్స్ బ్యాక్ నుంచి హార్దిక్ లీడ్ చేస్తూ వస్తున్నాడు. T20 కెప్టెన్సీ మేబీ హార్దిక్కే చేస్తాడేమో నేను అనుకుంటున్నాను. కానీ ఎందుకు మొత్తం IPL మొత్తం హార్దిక్ పాండ్యాని గట్టిగా ట్రోల్ చేశారు, బట్ ఒక్క మ్యాచ్తో వరల్డ్ కప్తో మొత్తం అందరికీ సమాధానం చెప్పుకుంటారు. అది కామన్, మన దగ్గర కామన్ అది. ఎందుకంటే ముంబై టీంకి రోహిత్ శర్మని తీసేయలే కెప్టెన్గా చూడకపోవడం అనేది ఆ ముంబై ఫ్యాన్స్ వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. అక్కడ ప్రాబ్లం అయింది. సో దాన్ని మెల్లమెల్లగా ట్రోల్ చేస్తూ చేశారు. ఇక్కడ గొప్పతనం ఏంటంటే హార్దిక్ పాండ్యా కూడా ఎక్కడ దేనికి కూడా తొందరపడి ఏం మాట్లాడలేదు. తన ఆటే ఆన్సర్ ఇస్తుంది అన్నాడు, అండ్ ప్రూవ్ కూడా చేసి చూపించాడు వరల్డ్ కప్లో. అండ్ ఎమోషన్స్ అంటే ఇప్పుడు ధోని 2011 వరల్డ్ కప్ కొట్టినప్పుడు చూసాం, మళ్ళీ సేమ్ ఎమోషన్. మామూలుగా అంటే ఎమోషన్స్ అంటే ఏంటి అంటే నాకు తెలిసి ఆ రోజు అంటే క్రికెట్ లవర్స్, క్రికెట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మొబైల్లో వీడియో పెట్టుకొని చూస్తుంటే కనుక లాస్ట్ ఓవర్ మ్యాచ్ గెలిచిన తర్వాత 80-90% పీపుల్ నాకు తెలిసి ఎమోషనల్ అయి ఉంటారు. ఎస్, టీవీలో చూసే మనకే ఇంత ఎమోషనల్గా ఉంటే అక్కడ వెళ్ళి ఆడి ఒక నేషన్కి ఆడుతున్నప్పుడు, అంత పెద్ద టోర్నమెంట్ ఆడుతున్నప్పుడు, అంత పెద్ద టోర్నమెంట్లో అలాంటి హీట్లో నుంచి బీట్ చేసి వాళ్ళని క్రంచ్ సిచ్యువేషన్స్లో పర్ఫామ్ చేసి గెలిచి వచ్చినటువంటి వాళ్ళకి ఎమోషన్స్ అనేవి కామన్. అవి కొన్నిసార్లు బయటకు వస్తేనే కూడా వాళ్ళకి హెడ్ మీద ఉన్నటువంటి ఆ వెయిట్ ఏదైతే ఉంటుందో అది ఒకసారి రిలీఫ్ అయిపోతుందేమో, రిలాక్స్ అవుతారేమో. సో మీరు ఇవంతా ముందే ఈ సింగిల్ లైనర్స్ మీరు చెప్తాను డైలాగ్స్ ఇవంతా రాసుకుని వెళ్తారా బిఫోర్ మ్యాచ్? లేదండి, రాసుకొని వెళ్ళడం అనేది అంటూ ఏముండదు. కొన్నిసార్లు కొన్ని ప్రిపేర్ అవుతారు. అంటే మామూలుగా డైలాగ్స్ అనేది కొన్ని స్పాంటేనిటీగా చెప్పడమే ఉంటుంది. కంపల్సరీగా రాసుకోవాలి, ప్రిపేర్ అవ్వాలి. మ్యాచ్ స్టాట్స్ ఇవన్నీ ప్రిపేర్ అవుతారు ఎవరైనా, ఎందుకంటే అవన్నీ చెప్పగలగాలి అక్కడ మనం వినే వాళ్ళకి, ఆ ఇన్పుట్స్ అన్ని ఇవ్వగలగాలి. సో అంతేగాని ఈ సింగిల్ లైన్ డైలాగ్స్ అనేవి అప్పటికప్పుడు చెప్పేయడమే, ఏది గుర్తొస్తే అది ఫ్లోలో కమాన్. బట్ అది యాక్టివ్గా ఉండాలి కదా, ఇన్స్టాలో వాటిల్లో ఏది వైరల్ అవుతుంది, ఏ డైలాగ్, అది మనం ఏం చెప్పలేము. ఏది వైరల్ అవుతుంది, ఏది వైరల్ కాదు అనేది మన చేతుల్లో లేదు. ఇంకోటి ఏంటంటే ఇది వైరల్ కావాలి, ఇది వైరల్ కావద్దు అని మన చేతుల్లో లేదు. దానికోసం చెప్పట్లేదు. ఇది వైరల్ అవ్వాలి, ఇది వైరల్ కావద్దు అని చెప్పట్లేదు. అక్కడ ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో మ్యాచ్లో చూసే వాళ్ళని ఎంటర్టైన్మెంట్ చేయాలి, అదొక్కటే టార్గెట్. ఏం చెప్పినా ఏం చేసినా ఎంటర్టైన్మెంట్ వేలో ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. క్రికెట్తో పాటు కొంచెం ఎంటర్టైన్మెంట్ యాడ్ చేసి పబ్లిక్కి చూసే వాళ్ళని ఎంటర్టైన్ చేయడం అనేది టార్గెట్, అంతే, దట్స్ ఇట్. అండ్ మేజర్గా ఏ మ్యాచ్ జరిగినా కూడా, ఏ ప్లేయర్ ఆడినా కూడా, ఈవెన్ IPLలో అయినా ధోని రిఫరెన్స్ లేనిదే ఏ మ్యాచ్ తెలుగు కమెంట్రీస్లో ఫినిష్ అవ్వదు. ఎందుకు? ధోని ఉన్నప్పుడు ధోనినే ఉంటాడు, ధోని లేకపోయినా ఆ టాపిక్ వస్తుంది కదా. ధోని లేకపోయినా ఆ టాపిక్తో ఏం లేదు. అంటే లైక్ ఇప్పుడు ధోనికి లాస్ట్ సీజన్ అవుతుందా, ఎక్కడికి వెళ్ళినా, ఎందుకోసం అంటే ధోనికి మనం ఈ సీజన్ కాదు లాస్ట్ సీజన్ 2023 వరల్డ్ కప్ నుంచే ధోని ఎక్కడ మ్యాచ్ ఆడడానికి వెళ్ళినా ఆల్ ఓవర్ ఇండియాలో, నాట్ ఓన్లీ చెన్నై, వేరే ఏ ప్లేస్కి వెళ్ళి మ్యాచ్ ఆడడానికి వెళ్ళినా కూడా ఆ లోకల్ టీం కంటే ధోనికి ఆ CSKకి వచ్చిన సపోర్టర్సే ఎక్కువ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ CSK కన్నా కూడా ధోని సపోర్టర్స్ ఎక్కువ ఉన్నారు. మీరు ఎక్కడికన్నా వెళ్ళనియండి. ఇన్ఫ్యాక్ట్ గుజరాత్ వెళ్ళినా అదే సిచ్యువేషన్ ఉన్నది, హైదరాబాద్ వచ్చిన అదే సిచ్యువేషన్, బెంగళూరు వెళ్ళిన అదే సిచ్యువేషన్, ముంబై వెళ్ళిన అదే సిచ్యువేషన్, మీరు ఇది ఢిల్లీ వెళ్ళిన అదే సిచ్యువేషన్.
ఎక్కడికి వెళ్ళినా సేమ్ సిచ్యువేషన్. ధోనికి సపోర్టర్స్ ఆ విధంగా ఉన్నారు. ఎందుకంటే ఇదే మేబీ లాస్ట్ మ్యాచ్ అవుతుందేమో, మళ్ళీ గ్రౌండ్లో చూడలేమేమో ధోనిని. సో లాస్ట్ మ్యాచ్ వెళ్ళి చూద్దామనే ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా, దానికోసం అందరూ వచ్చారు, సపోర్ట్ చేశారు. అందుకోసం ధోని ఆల్వేస్ ఎప్పుడు కూడా హైలైన్లో ఉంటాడు. సో అంటే మెయిన్ ప్లేయర్స్ని ఎక్కువ మీరు ఫోకస్ చేసుకుని, ఒకవేళ ఫినిషర్గా ఎవరైనా వచ్చినా కూడా అవుట్ అయిపోతే ధోని ఉంటే 6 కొట్టేవాడు, ధోని ఉంటే మ్యాచ్ గెలిచేది, ఇట్లాంటి రిఫరెన్స్ తీసుకుంటూ ఉంటారు కదా తెలుగు కమెంటరీలో. నాట్ తెలుగు కామెంట్ అంటే మామూలుగా కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఫినిషర్స్ ఆర్ ఫినిషర్స్, అందరూ ఆ రోల్ని ప్లే చేయలేరు. ఇప్పుడు మనం సినిమా చూడడానికి వెళ్తే ఏమవుతుంది, హీరో గెలిస్తే సినిమా బాగుంటుంది అనుకుంటాం, రైట్? సో ఇక్కడ కూడా క్రికెట్లో కూడా అంతే, ఒక హీరోస్ ఉంటారు కదా, సో వాళ్ళు మ్యాచెస్ని ఆడి రన్స్ కొట్టి గెలిపిస్తుంటే, కోహ్లీ మ్యాచ్ కొట్టి రన్స్ గెలిపిస్తుంటే బాగుంటుంది, రోహిత్ శర్మ ఆడి రన్స్ కొట్టి మ్యాచెస్ గెలిపిస్తుంటే బాగుంటుంది, ధోని ఆడి రన్స్ కొట్టి చివరిలో వచ్చి మ్యాచ్లు గెలిపిస్తుంటే బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, వినడానికి బాగుంటుంది, అమ్మయ్య మ్యాచ్ చూసామండి ఎంజాయ్ చేశాను రా అని చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది. సో అది లేదనుకో మిస్ అయిపోతుంది. ఎప్పుడైతే హీరో మనకి మూవీలో కదా హీరో పర్ఫామ్ చేయలేదనుకోండి, ఇక్కడ కూడా అంతే కైండ్ ఆఫ్. అంటే ఆ ఎనర్జీ ఎలా వస్తుంది మీకు? అంటే ఇప్పుడు ధోని రాగానే మీరు ఒక ఇంట్రో వీరుడు సూర్యుడు వీరాది వీరుడు డైలాగులు చెప్పినప్పుడు అది డెఫినెట్గా అంటే చెప్పాను కదా, సో కొంత ప్రిపరేషన్, కొంత స్పాంటినిటీ అండ్ ఇన్వాల్వ్మెంట్ గేమ్లో హోల్డ్ చేయగలగాలి. అండ్ ఎస్పెషల్గా ఏంటంటే ఈ 2024 ఐపీఎల్కి ముందు మాకు ఇచ్చినటువంటి కొన్ని ఫ్రీడమ్ ఏంటి అంటే, ట్రెండింగ్ డైలాగ్స్ని, మూవీ రిలేటెడ్ డైలాగ్స్ని ఇట్లాంటివన్నీ వాడుకొని ఎంటర్టైన్ చేయండి అని కొంచెం ఆ ఫ్రీడమ్ అనేది ఎక్కువ వచ్చింది. అండ్ దానికి తోడు టోటల్గా డిజిటల్లో ఉన్నారు, జియో సినిమా అనేది టోటల్ డిజిటల్. డిజిటల్లో కావాల్సింది కూడా ఎంటర్టైన్మెంట్ ఎక్కువ కావాలి మామూలుగా. సో దాని మీదనే ఫోకస్ చేసాము, అదే వర్కౌట్ అయింది. అండ్ దానికి తగ్గట్టు రిజల్ట్ కూడా, ఎగ్జిక్యూషన్ కూడా బాగున్నది.